తగలబెట్టండి సార్. నిరంజన్ గారు. బాబు గారు నమస్తే అండి. నా పేరు చాట్ ఎస్పీటీ అండి. మీకు కథ చెప్తాను దాదాపు 2.5 ఏళ్ళగా తిరుగుతున్నానండి. ఎప్పుడు చూసినా ఫారెన్ ట్రిప్లు, ఫ్యామిలీతో ట్రిప్లు అని అంటున్నారండి. ఇంటికి వచ్చిన ఆఫీస్కి వెళ్ళిన మీ సెక్యూరిటీ గారు ఫారెన్ ట్రిప్ లో ఉన్నారు సార్, మళ్ళీ రండి అని పంపించేస్తున్నారండి. సో ముందంతా మీకు ఈ కథ చెప్పాలనుకున్నానండి, కానీ 2.5 ఏళ్ళు ఏంటంటే ఈ కథకు మీరే 100% న్యాయం చేయగలరు. ఎందుకంటే ఈ కథ కూడా మొత్తం టూర్లు, ట్రిప్పులు, ఫారెన్ ట్రిప్లు ఇలాగే ఉంటదండి. కాబట్టి ఈ కథ మీకు బాగా సెట్ అయిందండి. మీరు ఇంత ముందు చేసిన ర్యాలింగ్ మామయ్య సినిమా టైప్ లోనే ఉంటదండి. ఫుల్ ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా బాగుంటదండి కథ అయితే. వినండి. ఓ నమస్తే. కానీ ఇప్పుడు కొత్తలతో చేయట్లేదండి. అలా కొత్తలతో చేయనని అనకండి బాబు. నేను కథ చెప్తాను, మీరు వినండి. ఫస్ట్ డైరెక్టర్ మీ ఇష్టం. ఆ రేలంగ్ మామయ్య తీసే ఆయన పెట్టుకున్నా సరే, ఇంకేమైనా పెట్టుకున్నా సరే, ముందు కథ వినండి సార్. అదిరిపోద్ది, చాలా బాగుంటుంది. సెట్ అయ్యి కథ చెప్పగలవా? భలే వారండి. మీరు తెలుగు సినిమాలు చూశారు, తెలుగు సినిమాలు చేశారు. మరి నా పేరు ఏంటి? చాట్ ఎస్పీటీ. నాకు ప్రపంచ కథలన్నీ తెలుసు, ప్రపంచ సినిమాలన్నీ తెలుసు. మీకు ఎటువంటి డౌట్లు చూసారు? కథ అయితే అదిరిపోద్ది. ఫ్యామిలీ సెంటిమెంట్. ముందు కథ ఏనండి. చాట్ ఎస్పీటీ పేరు బాగుంది. సరే చెప్పు. కానీ ఫైట్లు, డాన్స్లు, పెద్ద పెద్ద యాక్షన్ సీన్లు, మెసేజ్లు ఇవన్నీ చేసి చిరాకు వస్తుంది. సినిమా చాలా సింపుల్ గా ఉండాలి. నేను అలా నడుస్తూ వెళ్తూ అక్కడక్కడ స్మైల్ ఇస్తుంటే సినిమా అయిపోవాలి. అలాంటి కథ ఏమన్నా ఉంటే చెప్పు. సో పెద్దగా డాన్స్లు, ఫైట్లు చేయనంటారు. సో సింపుల్ కథ కావాలంటారు. ఇది కూడా అలాంటి కథ అండి. మీకు ఎటువంటి డౌట్లు వద్దు. చాలా సింపుల్ గా ఉంటది కథ అంటున్నారు. ఏమైంది సార్, రొంపట్టిందా? అది స్టైల్. పోకిరి సినిమా చూడలేదా? పోకిరి సినిమా చూసానండి. ఆ స్టైలా ఇలా అంటుంటే నేను ఇంకా జరుగుయేమో రొంపట్టిందేమో అనుకుంటున్నాను. ఆ సినిమా అప్పుడు ఎప్పుడు వచ్చిందండి? అప్పుడు నుంచి తగ్గలేదు మీకు? ఒక స్టైలేనా? సరే అండి, బాగుంది మీ స్టైల్. ఇంకసారి మనం కథ ఓపెన్ చేద్దాం సార్. కథ ఓపెన్ చేస్తే ఒకడు కొరియర్ పట్టుకుని ఒక పెద్ద ఇంట్లో తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ లక్ష్మి ఎవరండి అని ఒక పెద్ద ఇంట్లో అడుగుతూ ఉంటాడు. అక్కడ పెద్ద ఫంక్షన్. లక్ష్మి ఎవరు, లక్ష్మి ఎవరు అంటే ఒకడు ఉంటాడు. వరలక్ష్మియ, శ్రీలక్ష్మియ, ధనలక్ష్మియ, భూలక్ష్మియ, ఇలా అని ఒక 5 నుంచి 10 నిమిషాల సీన్ మనం అక్కడ లాగేద్దాం. కొరియర్ ఇవ్వడానికి 5 నిమిషాల సీన్ ఎందుకు? అక్కడ ఎవరెవరికి ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా. మీరు రాయండి సార్, మీరు రాయండి. అసలు చాట్ ఎస్పీటీ సార్, కథ రాయడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? సర్లే చెప్పు. ఇంకా మళ్ళీ కట్ చేస్తా సార్. ఈసారి మీ ఫాదర్ అండ్ ఇంట్రడక్షన్ సార్. మీ ఫాదర్ చాలా మంచి ఫాదర్ సార్. మంచి ఫాదర్ ఇందులో కూడా. అందులో ర్యాలింగ్ మొబైల్, ఇందులో కూడా మంచి ఫాదర్. మీ ఫాదర్ బిల్డింగ్ పైన టెర్రస్ మీద నుంచుని అమీర్పేట గ్రాఫిక్స్ లో చేసిన ఒక బోర్డు చూసుకుంటూ మురిసిపోతా ఉంటాడు. ఆ బోర్డులో ఏముంటదంటే అండి, మీది పెయింటింగ్ కంపెనీ అనమాట. ఆ కంపెనీ బోర్డు చూసుకుంటూ విజయవాడలో మొత్తం ఉన్న ఇల్లులన్నిటికీ కూడా ఆ మీ కంపెనీకి సంబంధించిన పెయింట్లు ఉండాలి అని చెప్పేసి పక్క ఏందో చెప్తూ మురిసిపోతా ఉంటాడు. ఇప్పుడు విజయవాడ అంటే వేడెక్కువ కదా బాగా. నా స్కిన్ కలర్కి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితేమో. స్విట్జర్లాండ్ అయితే ఎలా ఉంటది? తెలుసు సార్. విజయవాడ అంటే ఎండలు ఎక్కువ ఉంటాయి, మీరు అసలే కలర్కి బాగా మాడిపోతారు. అందుకే పని చేద్దాం సార్. అరకులోని హోమ్ సెట్ వేసి అమీర్పేట గ్రాఫిక్స్ తో విజయవాడ గ్రీన్ మ్యాట్ లో చూపించేద్దాం సార్. అదిరిపోద్ది. అరకైనా కూడా స్విట్జర్లాండ్ కానీ న్యూజిలాండ్ కానీ ప్లాన్ చేయి. అరకు ఈ విజయవాడ ఆల్రెడీ చూస్తాం కదా. స్విట్జర్లాండ్ అనుకో, ఫ్యామిలీతో మళ్ళీ టూర్ వెళ్ళినట్టు. ఓకే బాబు, మీరనంటే వేసేద్దాం. ప్రొడ్యూసర్ ఎన్ఆర్ఐ, అమెరికా నుంచి రిటర్న్ పెట్లు డబ్బులు తీసుకుని వచ్చాడు. కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు, డబ్బులు లోటు కూడా ఏం లేదు. మీరు ఎక్కడ చెప్తే అక్కడ వేసేట్లు కాదు వేసారు. ఇంకా కథలోకి వెళ్తే, అమ్మ లక్ష్మి ఎవరమ్మా అని ఆ కొరియర్ వాడు ఇంకా అడుగుతూనే ఉంటాడు. 10 నిమిషాలైంది సినిమా మొదలై, ఇంకా ఆ కొరియర్ పట్టుకుని తిరుగుతూనే ఉన్నాడా? ఆ కొరియర్ సీన్ అవదా? మీరు రాయండి సార్, మీరు రాయండి. కథ రాయడం అంత ఈజీయా? ఎక్కడి నుంచి వస్తారయ్యా? చాట్ ఎస్పీటీ అంటారు. సరే సార్, నెక్స్ట్ మనకి హీరో ఇంట్రడక్షన్. మీరు వైట్ కలర్ సూట్ లో అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే 6 ఏళ్ల చిన్నపిల్ల దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలిదాని వరకు ప్రతి ఒక్కరితో మిమ్మల్ని చూసి సుల్లిగా చేస్తా ఉంటారు. మీ దగ్గరికి వచ్చేసి నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి అడుగుతారు. మరి అందానికి, స్టైల్ కి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి? ప్రతి ఒక్కళ్ళు ఫ్లాట్ అయిపోవాల్సిందే. ఇంతలో సడన్ గా మీరు రన్నింగ్ చేస్తారు సార్ ఆ ఇంట్లోనే. ఎందుకు అంటే మీ ఫాదర్ చెప్పులు మర్చిపోయారు, అయితే అవడానికి వెళ్తారు. ఇంట్రో ఓకే, కూల్ గా బాగుంది. కానీ మళ్ళీ ఆ రన్నింగ్ ఎందుకు? ఉండాలి సార్, ఉండాలి. మీ రన్నింగ్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పైగా ఫాదర్ సెంటిమెంట్, ఫాదర్ చెప్పులు, కాబట్టి రన్నింగ్ సీన్ ఉండాలి. సో మళ్ళీ నెక్స్ట్ కట్ చేస్తే ఇంకో ఇంట్రడక్షన్ సీన్ సార్. అది కూడా మీదే. ఈసారి ఎద్దుల బండి మీద మీరు మీ ఫ్యామిలీ కలిపి ఎద్దుల బండి మీద వస్తా ఉంటారు ఫంక్షన్ హాల్ దగ్గర. మళ్ళీ ఆ ఎద్దుల బండి ఎందుకు? మళ్ళీ సెకండ్ ఇంట్రో ఎందుకు? పైగా పెద్ద ఫ్యామిలీ అన్నో కంపెనీ అన్నో కార్లు లేవా? ఉన్నాయి సార్, కార్లు ఉన్నాయి. కానీ ఫ్యాన్స్ కోసం డిఫరెంట్ గా ఎదురు బండి మీద మీరు అలా ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. ఉండాలి. ఎదురు బండి అంటే
సో నెక్స్ట్ థింగ్ సార్, మీరు ఫంక్షన్ ఎంటర్ అవగానే అక్కడ మేళం అంతా, అంటే మేళం అంటే సార్ పెద్ద ఫ్యామిలీ మేళం అంటాం. సో మేళం అంతా కలిపి పట్టు చీరలు నగలతో దగదగలాడుతూ, అప్పుడు ఒక మంచి మాట అని వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళకి తెలీదు, మనకి అర్థం కాదు. ఆ ఫ్యామిలీ మేళంతో ఒక 10 నిమిషాలు సీన్ గడిపేస్తాం, ఒక మంచి మాట అని. ఆ సీన్ అవ్వగానే ఎమ్మటనే మళ్ళీ ఇంకో 5 నిమిషాలు సాంగ్ వేసేస్తాం. ఏంటి ఒక మంచి మాట అని 10 నిమిషాల ఇది పోయినట్టేనేమో. సర్లే చెప్పు. మన కథలో విలన్ ఇంట్రడక్షన్ సార్. విలన్ వచ్చేసి మనకి రావు రమేష్ గారు. అందరు కూడా వేస్తాడు, ఆయన ఏ క్యారెక్టర్ వేస్తాడు, అందులో విలన్ క్యారెక్టర్ ఇంకా చింపేస్తాడు. పర్సనల్ గా నాకు చాలా ఇష్టం. సో ఆయన ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఎప్పుడు ఏదో ఆలోచించుకుంటూ ఉంటాడు. వాళ్ళ మిస్టర్స్ అడిగింది, ఎందుకు ఎప్పుడు ఇలా డల్గా ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటావు అని రావుడు ఫోటో చూపించి ఏదో ఎగ్జాంపుల్ చెప్పింది. ఆవిడ ఏం చెప్పింది అని నన్ను అడగండి. చెప్పిన ఆవిడికి తెలీదు, చూసి నాకు అర్థం కాదు, కానీ ఏదో చెప్పింది. అయినా సరే మనోడు అలాగే ఏదో పోగొట్టుకున్నట్టుగానే ఉంటాడు. ఏం మాట. హీరోయిన్స్ ఎంట్రీ అండి, మొత్తం ముగ్గురండి ఈ సినిమాలో. అత్తారింటి దారిలో సెకండ్ హీరోయిన్ గా చేసిన ప్రణీత, అలాగే మన కాజోలు, మన సమంత, వీళ్ళందరూ ముగ్గురే. సో మనకు ఆల్రెడీ ప్రణీత ఫ్యామిలీ మేళం మొత్తం ఆల్రెడీ మనం చూపించేసి ఉంటాం. ఇప్పుడు సెకండ్ హీరోయిన్ అంటే కాజోల్ ఇంట్రడక్షన్ అండి. కాజోల్ వచ్చేసి యూఎస్ నుంచి రిటర్న్. సో కాజోల్ రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ ఫాదరు, మన మంచి ఫాదరు వెళ్తారు. అక్కడ ఎయిర్పోర్ట్ లో కాజోల్ చూడగానే మన మంచి ఫాదర్ 100 రూపాయలు తీసి ఇచ్చేసి చాక్లెట్ కొనుక్కోమని ఇస్తారు. సో మన మంచి ఫాదర్ 100 రూపాయలు ఇస్తారు. తీసుకోకుండా కాజోల్ చూసి ఫీల్ అయిపోతుంది. డైరీ మిల్క్ పెద్ద చాక్లెట్ కొనుక్కున్న 280 రూపాయలు, మీడియం కొనుక్కున్న 180 రూపాయలు, వీడు 100 రూపాయలు ఇచ్చేది ఏంటని ఫీల్ అయిపోతా ఉంటుంది. సో కాజోల్ ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్లకుండా మళ్ళీ మన మంచి ఫాదర్ మన ఇంటికి తీసుకొచ్చి వస్తాడు. ఆ ఫ్యామిలీ మేళం, ఆ సందడి అంతా వేరే లెవెల్. సో మన మంచి ఫాదర్ ఇంటికి వచ్చిన కాజోలు అన్నాడు పుట్టుమచ్చలు అది ఇవి చూపించుకుంటే ఏదేదో చెప్తుంటే, మన హీరో గారు మాంసం మటన్ కూర వేసుకుని ముద్దలు తింటూ ఆ నడుము చూస్తే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మంచి రొమాంటిక్ లవ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సీన్. ఇప్పుడు మళ్ళీ మనం కట్ చేస్తే ఫ్యామిలీ అంతా కలిసి మళ్ళీ ఇంకో పాట పాడుకుంటూ ఉంటారు సార్. నేను డాన్స్ చేయడం నీకు ముందే చెప్పాను, నువ్వు సాంగ్లు ఇంగ్లు అంటే కష్టం, మీరేం డాన్స్లు ఎక్కవద్దులండి, మీరు అలా నడుస్తూ ఉండండి చాలు. బ్యాక్గ్రౌండ్ లో అమీర్పేట గ్రాఫిక్స్ లో విజయవాడ చూపించేస్తూ మీరు అలా నడుస్తూ ఉంటే అక్కడ ఒక నాయుడు ఇంటికేడని ఏదో సంబంధం పాట పెట్టేస్తుంటారు. ఆ పచ్చళ్ళు ఆరేసుకుంటూ ఒడియాలు ఎండబెట్టుకుంటూ ఏదో పాట పాడు. కథ ఏదిరా, కథ చెప్తాను వచ్చావు కదా, కథలో ముందుకు వెళ్ళు, కథ చెప్పు. సో మళ్ళీ ఇక్కడ మనం ఇలా రావు రమేష్ వాళ్ళ కంపెనీ ఉంది కదా మన మంచి ఫాదర్కి, అది అమ్మేసి ఇలా వాటా వీళ్ళు తీసుకోవాలని ఒక బేరం తీసుకుంటారు. అక్కడ చిన్న టెన్షన్ ఫీల్ మనం క్రియేట్ చేయాలి. సో తీసుకొచ్చిన బేరానికి మన మంచి ఫాదర్ ఒప్పుకోకుండా దానికి ఒక మంచి మాట అని చెప్పి అక్కడ చెడిపోతాడు. వెళ్ళి వాళ్ళ నాన్న, తాత, ముత్తాత ఇలా అందరి ఫోటోలు చూస్తూ ఉంటాడు. అప్పుడు హీరో కూడా వచ్చి చూస్తాడు. అలా ఇంకో 10 నిమిషాల సీన్ అలా ఫోటోలు చూస్తూ ఇంట్లో ఇటు తిరుగుతూ చెడిపారు. నీ అమ్మ ఫోటోలు చూసే సీన్ కి 10 నిమిషాల ఎవడో తెలుసండి, ఎవడో తెలుసు ఫోటోలు ఎందుకు చూస్తున్నారు, ఆ కాల ఎందుకు తిరుగుతున్నారు, ఇలా అడగకూడదు. ఎవడో తెలుసు, మన సినిమా సాగాలి వద్దా, 2.5 గంటల ఫుటే రావాలొద్దా, ఉండాలి, మరి ఉండాలి సార్, ఉండాలి బాబు గారు, ఉండాలి అంతే. సో ఇలా మన హీరో గారు అలాగే మన కాజల్ గారు ఇద్దరు కలిపి లైన్లు వేసుకుని ఏదో లవ్ ముచ్చట్లు చెప్పుకుంటుంటే మధ్యలో తింగర పనితో వచ్చి ఏదో మాట్లాడుతుంది. అది ఏం మాట్లాడిందని నన్ను అడగండి, ఏం చెప్పిందో దానికి తెలియదు, ఏం రాసిందో నాకు కూడా తెలియదు, కానీ ఏదో మాట్లాడేది. అంటే హీరోయిన్ ఉంది కదా వాడాలి కదా అన్నట్టు ఏదో అలా పెడతాం అంతే. సో మీరు ఎలా కాజల్ చూసి మాలోగానే పాడతారు. మళ్ళీ ఇప్పుడు పాట ఎందుకురా, ఎవడో తెలిసింది, ఎవడో తెలుసు, పాట ఉండాలి అంతే. సినిమా 2.5 గంటలు సాగాలంటే మరి ఇలాంటి సాగదీసిన ఇల్లు పాటలు కట్టకపోతే ఎలా పూరిద్ది, పాట ఉండాలి సార్, ఉండాలి బాబు, ఉండాలి. ఇది పోయినట్టే నువ్వు చెప్పు. మళ్ళీ కట్ చేస్తే మన మంచి ఫ్యామిలీ అంతా కలిపి మళ్ళీ చీరలు కట్టేసుకుని నగలు వేసేసుకుని వెంకటేశ్వర స్వామి కళ్యాణం అని చెప్పేసి అక్కడ ఆ లైన్ లో ఈ లైన్ లో కూర్చుంటారు. వెంకటేశ్వర స్వామి మా అబ్బాయి, పద్మావతి మా అమ్మాయి అని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఉంటారు. అక్కడ మళ్ళీ జోకులు, కామెడీ, ఇలా 15 నిమిషాలు సీను లాగేచ్చండి. సింపుల్ గా లాగేచ్చు, 15 నిమిషాలు లాగేచ్చు. అరే ఆ సౌది సింగ్ 15 నిమిషాల ఆడియన్స్ తెర చింపులు లోపలికి వచ్చి మరి కొడతారేమో సార్. అక్కడ 15 నిమిషాలు సీన్ ఉండాలి. అటువైపు కాజల్ కూర్చోబెడతాం, ఇటువైపు మీరు ఉంటారు, కాజల్ మిమ్మల్ని చూస్తుంది, లవ్, మీరు కాజల్ చేస్తూ ఇచ్చిన ఒక స్మైల్ చాలు, కట్ చేస్తే పాట ఉండాలి సార్. ఫ్యాన్స్ కి మాత్రం ఉండాలి. ఒరే ఈసారి ఆడియన్స్ పక్కా కొడతారా. సినిమా మాత్రం ఇంకా గంట అవ్వలేదు, కథలు ఇంత కూడా ముందుకెళ్ళలేదు, అప్పుడే 4వ సాంగ్ అంటున్నాను, ఖచ్చితంగా కొడతారు ఆడి. సరే ఏదో ఏడు కానీ నేను డాన్స్ చేయనని చెప్పాను, నువ్వు అన్ని పాటలు అంటే కష్టం. అవును సార్, కాజల్ కి మీకు డ్యూయట్ సాంగ్ సార్, ఇందులో మీరు ఏం పెద్ద డాన్స్ చేయగలరు సార్, నేను మేనేజ్ చేస్తాను కదా సార్. ఏం లేదు సార్, షర్ట్ ఇలా పట్టుకుని అలా ఇలా దుమ్ము దులుపుకోవడం, తర్వాత ఫ్యాన్ దగ్గర అలా అంతే, నేను మేనేజ్ చేస్తాను కదా, మీకు ఎందుకు మీరు టెన్షన్ పడకండి. కొరియోగ్రాఫర్ కూడా మనకు ఫ్రెండ్లీ, మనల్ని ఏం కష్టపడతారు, మీరు అలా ఉంటే చాలు.
మళ్ళీ పాట ఎందుకంటారేంటి సార్? ఉండాలి సార్. కాజోల్ కి మీకు మరి లవ్ రొమాన్స్ అవన్నీ చూపించాలి కదా, ఖచ్చితంగా పాట ఉండాలి కదా. తర్వాత కాజల్ తీసుకుని హీరో విజయవాడ రోడ్ లో తిరుగుతూ ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆకాశంలో చూస్తూ చుక్కలు లెక్కెడతా ఉంటాడు. చుక్కలు లెక్కెట్టడం ఏంటిరా? ఈ చుక్కలు లెక్కెట్టడం ఏంటి సార్? చుక్కలు లెక్కెడతా ఉంటాడు సార్. లవ్ ఎమోషన్ హీరోయిన్ పక్కన ఉన్న కూడా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి చుక్కలు లెక్కెడతాడు. కొరే చాటా స్పీడీగా ఇక దండం పెడతారు. ఇప్పుడైనా కథలో ముందుకెళ్ళరా? హీరో సీతాఫలక్కాయలు ముంజుడు సార్, హాటి ముంజుడు తింటూ అమెరికా నుంచి వీడియో కాల్ చేసిన చెల్లికి చూపిస్తారు. కాదు ఏంటి, హీరోకి చెల్లి ఉందా? అయినా మన మంచి ఫాదర్ కి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం కదా. ఇగో నువ్వు అంటున్నా మేడం ఈ ఫ్యామిలీని అంతా ఇంట్లోనే పెట్టి మేపుతున్నాడు కదా. మరి అలాంటిది సొంత కన్న కూతుర్ని అక్కడెక్కడో అమెరికా ఇచ్చేందుకు పెళ్లి చేసేందుకు పంపుతాడు? అంటే కూతురు అంటే ఇష్టం లేదా? అంటే ఫ్యామిలీలు ఉంచుకోవాలి కదా. అవసరమైతే అల్లుడిని ఇళ్ళ రకం తెచ్చుకుని పెట్టుకోలేడా? చెల్లెలు మొగుళ్ళు అందరూ తెచ్చుకున్నాడు, అమెరికా ఎందుకు పంపాడు? ఎవడికి తెలుసు సార్? ఎవడికి తెలుసు? చెల్లి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఉంది అంతే. ఉండాలి చెల్లి ఫ్యామిలీ సెంటిమెంట్. సో నేను లేకుండా సీతాఫలక్కాయలు ముంజులు తినేస్తారా అని చెల్లేడు, అది చూసి అమ్మేడు, అది చూసి నానేడు. ఇలా 10 నిమిషాలు ఇదిగా లాగేస్తాను. 10 నిమిషాలు తక్కువ 10 నిమిషాలు. సర్లే నెక్స్ట్ ఏంటి చెప్పాడు. ఉండాలి సార్, ఉండాలి బాబు గారు. ఫ్యామిలీ ఎమోషనల్ ఫ్యామిలీ సినిమా అంటే మాత్రం చెల్లి సెంటిమెంట్ 10 నిమిషాలు సీన్ ఉండాలి. కట్ చేస్తే మళ్ళీ సాంగ్. ఇప్పుడే సాంగ్ అన్నాడు. సాంగ్ అంతే. కాజల్ అంత ఇచ్చి తెచ్చాము, అసలు ఎన్నరే డబ్బులు మరి వాడుకోవాలి కదా సార్. మళ్ళీ ఇంటర్వ్యూలో పంపించేస్తాం, ఇంటర్వ్యూ తర్వాత ఉండదు, అందుకని ఇప్పుడే సాంగ్ లో పెట్టేద్దాం. సరే ఒక పని చేద్దాం సార్, విజయవాడ ఏదో ఒక సెంటర్ లో ఐసులు పెట్టేసి దాని మీద డాన్స్ వేయించి సైడ్ మ్యూజిక్ పెట్టి నేను మేనేజ్ చేయాలి. అదే ఏంట్రా అది? ఐస్ గడ్డ మీద డాన్స్ ఏంట్రా? సర్లే ఏడు ఉండాలి సార్. ఐస్ మీద డాన్స్, ఫ్యాన్స్ వీరలు గోడలు టికెట్ కానీ మీరు అలా అలా డాన్స్ చేస్తుంటే అది తిరిగిపోతుంది సీన్ నెక్స్ట్ లెవెల్. సో కట్ చేస్తే సార్ మళ్ళీ మన మేళం అంతా అంటే మన ఫ్యామిలీ అంతా కలిపి ఒక పల్లెటూరికి ఊరికి వెళ్తారు. అక్కడ వాళ్ళ కొడుకు ఒక బామ్మకి ఒక 100 రూపాయలు ఇస్తూ మీ అల్లుడు ఇమ్మన్నాడని చెప్తే ఆ బామ్మ తీసుకో, వద్దు నేను తీసుకోను, నాకు సివిఎన్ పింఛన్ ఇస్తున్నాడు, నెలకు 4000 వస్తున్నాయి, నీ 100 నాకు ఏవద్దు తీసుకెళ్ళి ఆడికి ఇచ్చాను గొడవ. మళ్ళీ హీరో వచ్చి ఓ ముద్దెట్టేసి ఆ 100కి ఇంకో 100 కలిపిస్తే తీసుకుంటారు. ఇంకా తప్పదు మరి, సెంటిమెంట్ ముద్దు ఇచ్చేయడం. ఇప్పుడు ఈ బామ్మాయి విలేజ్ ఈ సీన్ ఎందుకురా? కథకేం ఉపయోగం? అంటే అది ఉండాలి సార్, ఫ్యామిలీ సెంటిమెంట్. ఆ బామ్మ ఉండాలి. వేలంగి మామ కదా మీ బామ్మలా చేస్తే ఎంత బాగా పండింది, ఇక్కడ కూడా బామ్మ తెచ్చి పెట్టాలి సార్. ఆ సీన్ ఇంకో 5 నిమిషాలు ఆపుకోవచ్చు కదా సార్. ఉండాలంటావు. నెక్స్ట్ కట్ చేస్తే ప్రణీత మళ్ళీ పక్కల పడుకుని మన బాబు గారికి అంటే మీకు ఏదో చెప్తారు సార్. ఏం చెప్పిందని మాత్రం నన్ను అడుగుతుంది. ఏం చెప్పిందో ఆ తింగరదని దానికి అర్థం కాదు, ఏ రాసిన నాకు అర్థం కాదు. కానీ ఉండాలంతే. ఎన్ఆర్ఐ పోలని డబ్బులు ఇచ్చేది ప్రయత్నం పెట్టాం కాబట్టి ఏదో ఒకటి చూపించాలి కాబట్టి అలా పక్కల పడుకుంటే ఏదో చూడలేదు. మళ్ళీ మన హీరోయిన్ కాజోల్ తో మీరు మీ కంపెనీలో పెయింటింగ్స్ తో ఆడుకుంటారు. అక్కడ ఉన్న పెయింటింగ్లు అన్ని అలా గోడ మీద కొట్టేస్తూ ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. అక్కడే మళ్ళీ ఇద్దరు ముద్దులు దగ్గరికి పెట్టేసి అంటే దీని బిజినెస్ మ్యాన్ లో పూరి గారి డైరెక్షన్ లో పెట్టినప్పుడు షాట్ చాలా బాగుంది, అందుకే ఇక్కడ వాడారు. దగ్గర పెట్టేసి మీరు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడారో మాత్రం అడగదు. మీరు ఏం మాట్లాడారు మీకు తెలియదు, రాసి నాకు. సో కట్ చేస్తే మళ్ళీ సాంగ్. ఇప్పుడేం సాంగ్ రా? మళ్ళీ కొడతారు. ఇలా ఇష్టం వచ్చినట్టు నీకు సాంగ్లు పెట్టుకుని 5 గంటల మీద డాన్స్ నేర్చుకుంటూ పోతే కొరే బాబు చాటేసి పెట్టి ఇంకా చాలు రా. ఈ కథతో కనుక సినిమా తీస్తే అమెరికా నుంచి వచ్చిన ప్రొడ్యూసర్ ఎన్ఆర్ఐతో పాటు నేను కూడా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అమెరికా వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ నేను ఇద్దరం కలిపి పిటర్ బంధువులు పని చేసుకోవాలి. ఒక స్టోరీ చెప్తున్నాను బాబు గారు. ఇంకా ఇంటర్వ్యూలు కూడా అవ్వలేదు, అప్పుడే వెళ్ళిపోమంటారండి. కథ మొత్తం వినండి, ఇంకా చాలా ట్విస్ట్లు ఉన్నాయి, ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా కథ ఉంది. ఇంకా వినండి సార్, అదిరిపోతుంది. మనకు బ్లాక్ బస్టర్ బ్రహ్మాండమైన సినిమా, బ్రహ్మాండమైన. సరే చెప్పేసావు, మళ్ళీ సాంగ్లు డాన్సులు ఫంక్షన్లు పట్టుచీరలు నగలను కథ చెప్పు. పాటలు టూర్లు వద్దంటాడేంటి? సినిమాలు ఉన్నాయి అవి కదా. సర్లే ఇది ఏదో చెప్పి మేనేజ్ చేయగలం. సో నెక్స్ట్ సీన్ లో సార్ మన విలన్ రావు రమేష్ ఆడి కూతుర్ని మన ప్రణితని అదే మన తింగర ప్రణితని మన బాబు గారికి అంటే మీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంటే ఆడు ఏం ఆలోచిస్తున్నాడో అర్థం కాక మన మంచి ఫాదర్ ఈడు ఏం ఆలోచిస్తున్నాడు, కంపెనీస్ మళ్ళీ కంపెనీ అమ్మదా ప్లాన్ చేస్తున్నాడా అని చెప్పేసి మన మంచి ఫాదర్ టెన్షన్ పడుతూ మూడో సెంటిమెంట్. ఆ టెన్షన్ అంటే మన మంచి ఫాదర్ ఆలోచిస్తున్న టెన్షన్ పోవాలంటే మళ్ళీ మనం టూర్ వెళ్తాం. సారీ సార్, మళ్ళీ మనం టూర్ వెళ్ళాలని చెప్పేసి మన హీరో ప్లాన్ చేసి మొత్తం ఆ ఫ్యామిలీ మొత్తం తీసుకుని మళ్ళీ ఈసారి మళ్ళీ టూర్ ప్లాన్ చేస్తాం. మళ్ళీ అందరూ ట్రైనింగ్ కి కార్లు వేసుకుని టూర్ వెళ్ళిపోతాం.
సో కట్ చేస్తే ఇక్కడ మళ్ళీ సాంగ్ మళ్ళీ సాంగ్ డాన్స్ చేయాలా? మీరేం డాన్స్ చేయక్కర్లేదు, అలా 30 సెకండ్లు కదిలితే చాలు. ఇక్కడ మంచి సీన్ పెడతారు సార్. రన్నింగ్ ట్రైన్ లో మీరు ట్రైన్ లోకి ఎంటర్ అయిపోతారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరికి అర్థం కాదు. అయినా మీకు ఆగిన ట్రైన్ ఎక్కడ అవ్వట్లేదు కదా సార్. ఇప్పుడు ఏ సినిమాలో రన్నింగ్ ట్రైన్ లో వస్తారు. సో ఇందులో కూడా రన్నింగ్ ట్రైన్ లో మధ్యలో చెక్కారు. ఇది చాలా బాగుంది. నెక్స్ట్ హీరోయిన్ కాజోల్ హీరోకి ఎలా నువ్వు చెప్పాలా అని థింక్ చేస్తాం. అది ఆ థింకింగ్ లో ఉండగానే ఇక్కడ మీరు ఫ్యామిలీతో మళ్ళీ ఇంకో సాంగ్. ఒరే మళ్ళీ సాంగ్ ఒరే ఇప్పటికే కదా సాంగ్ ఏంది? సాంగ్ 2 నిమిషాలు కూడా అవ్వలేదు, మళ్ళీ సాంగ్. నువ్వు గట్టిగానే ప్లాన్ చేస్తావు నన్ను ఇండస్ట్రీ నుంచి బయటికి పంపేద్దాం అని. తెరల చింపి కదరా, ఎక్కడ కనబడితే అక్కడ కొడతారు నన్ను. ఈ సినిమా బయటకు ఉండాలి సార్. ఫ్యామిలీ మొత్తానే టికెట్ లేదు బయటకెళ్తాం. ఓ 2 సాంగ్లైనా షూట్ చేసుకుంటే మనకి ఎంత పెరిగింది ఉంటారు. ఒరే ఇంకెంతసేపు సాగిస్తారా? కనీసం ఇంటర్వెల్ అయినా ఎవరా బయటకు వెళ్ళి వచ్చేసుకుంటారు. ఆగండి, కథ మొదలెట్టినప్పటి నుంచి ఇంటర్వెల్ అంటారు. ఇంటర్వెల్ పెద్ద ట్విస్ట్ తో ప్లాన్ చేశాను నేను. ఇంటర్వెల్ ఇంకా కథ ఉంది, ఇంకా చాలా కథ ఉంది. ఆగండి, ఓపిక వినండి. కథ మొదలెట్టి ఇంకా 4 గంటలు కూడా అవ్వలేదు, అప్పుడు ఇంటర్వెల్ అంటారు ఏంటండి? అంతేనండి మీకు. ఆయన ఇంతసేపు నడుము బొట్లు చూపించుకుంటూ తిరిగింది, ఇప్పుడు సడన్ గా బ్రేకప్ ఎందుకు చెప్తుంది? అండ్ హీరోయిన్ ఎందుకు నువ్వు చెప్పాలనుకుంటదంటే, అరే బాబు మీ ఇంట్లో ఎప్పుడు చూస్తున్నా ఈ ఫంక్షన్లు డాన్స్లు ఇంట్లో మేళం అంతా ఉంటే రేపు నాకు పెళ్లి అయితే మనం ఎక్కడ చేసుకుంటాం? ఒకవేళ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వస్తే ఈ మేళం ఉండగా నాకు కలవడం ఎలా కుదిరిద్ది? దానికి ఉండే ప్రాబ్లమ్స్ దానికి ఉంటాయి సార్, అందుకే నువ్వు చెప్పాలని అనుకుంటది. సో ఒక గట్టిగా ఒక హగ్ ఇచ్చేసి 2 ముద్దులు ఇచ్చేసి అంటే నువ్వు నాకు ఇష్టమే కానీ ఆ మేళం వల్ల నేను మీ ఇంట్లో ఉండలేకపోతున్నాను, సారీ ఏమనుకోకు. మీ ఇంట్లో వాళ్ళందరినీ పలకరించుకుంటూ పోతే 2 గంటలు అర్థం అంతమంది మేళం ఉన్నారు ఇక్కడ, సో నేను ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేను అని చెప్పేసి పోయేది పోక మళ్ళీ హగ్గులు గిట్లు ఎందుకు అంటే సార్ ఇన్ని రోజులు వాడుకుని కనీసం ఒక హగ్గు 2 ముద్దులు కూడా ఇవ్వకపోతే ఇక్కడ మన బాబు గారి ఫ్యాన్స్ ఫీల్ అవుతారని, అలాగే కథలో చిన్న ట్విస్ట్ కోసం పెట్టాలి సార్ హగ్గులు ముద్దులు ఇచ్చి వెరైటీగా నువ్వు చెప్పి. సో ఇలా హగ్ చేసుకుని ముందు పెట్టుకుంటుంటే మనం ఇలా రావడమే చూస్తే నేను ఇడికి నా కూతురిచ్చి పెళ్లి చేయాలనుకుంటే ఈడు ఇక్కడ దీని ముందులు నాగుతున్నాడు అని చెప్పేసి హట్ అయ్యి అలిగి ఆ టూర్ లోంచి మధ్యలో ఎవరో చెప్పకుండా వెళ్ళిపోతుంది. బ్యాక్ టు విజయవాడ వెళ్ళిపోతుంది. ఏమి నాకుతున్నారు రా, డబుల్ మీనింగ్ ఫ్యామిలీ సినిమా అన్నారు కదా, నాకడాలేంటి? ఆ ఫ్యామిలీ సినిమా అయితే ఫ్యామిలీలో ఎవరు చేసుకోరా? ఉండాలి సార్, మా బాబు గారి ఫ్యాన్స్ కోసం, కాజల్ ఫ్యాన్స్ కోసం ఫ్యామిలీ సినిమా అయితే తప్పే ఉంది. ఓకేలే, ట్విస్ట్ అన్నా హీరో ట్విస్ట్ లేరా, కథ ముందు కథల్లా ఇదేనా ట్విస్ట్? బ్రేకప్ అవడమా? ఇంకా నెక్స్ట్ కట్ చేస్తే మన దగ్గరదే అదే ప్రణీత రోడ్లో ఏదో షాపింగ్ కోసం తిరుగుతుంటే ఎవడో వచ్చి తెలియనోడు గుద్దే తిరిగిపోతాడు. సో అంబులెన్స్ పాపని ఇంటికి తీసుకొస్తారు. చూస్తే పెద్దగా దెబ్బలేదు వస్తాడు, ఏదో కర్ణతేలా చిన్న గీత పెడతాం అంతే. సో తీసుకొచ్చిన నర్స్ కి అంబులెన్స్ డ్రైవర్ కి మన మంచి ఫాదర్ ఒక 100 ఇస్తారు. సో 100 ఇస్తుంటే చూసిన మన విలన్ రావు రమేష్ వద్దు కనిపించిన అందరికి 100 ఇస్తావు, నాకు మాత్రం ఇవ్వవు, శాలరీ లేకుండా నీ దగ్గర పని చేయాలా? నాకు రోజు 100 ఇవ్వకపోతే నేను నీ దగ్గర పని చేయను. పోనీ కూతురితో పెళ్లి చేసి పోనీ నీ అల్లుడైనా అడిగి 100 తీసుకుంటాను అనుకుంటే ఆడ కాజల్ ముందు నాకుతున్నాడు. అది పెద్ద గొడవ చేసి అసలు ఎందుకు ఇస్తున్నారు? మాకు లేక, మా గతి లేక మేము ఏమన్నా రానన్నామా, మేమేమన్నా ఉండనున్నామా? ఎవడకు కావాలి? మేము 100 ఎవడకు కావాలి? మేము బయటకు వెళ్తే 400 సంపాదించుకుంటాం. ఇలా పెద్ద పెద్ద డైలాగ్ చెప్పేసి గొడవ చేసేస్తాడు. ఆ మధ్యలో మహేష్ బాబు వస్తాడు, అప్పుడే మామయ్య అని ఉండరా రెండు ఇది దీనందరికీ కారణం నువ్వే కదా. ఆడు 100 నాకు ఇద్దాం అనుకుంటే ప్రతిసారి ఆశించింది నువ్వే కదా. ఆ 100 ఇంకేసి నేను మటన్ అనుకుంది తిన్నో, చికెన్ పొగడలు తిన్నో, నేను ఎన్నిసార్లు ఉండేది అనుకున్నావు. అసలు దీనందరికీ కారణం నువ్వే కదా. మన మహేష్ బాబుతో కూడా గొడవ పడిపోయి వద్దరా బాబు మీకు మీ 100కి ఒక దండం, ఇంకో విధంగా నాకు 200 ఇస్తాను రోజుకి, నేను ఆడ దగ్గరికి పోతాను, ఇంక రేపు నుంచి మీ దగ్గర పనికి రాను అని చెప్పేసి వెళ్ళిపోతాను. అదే కానీ 100 కోసం ఇంత గొడవ, ఇంకా ఫుల్ సెంటిమెంట్ ఎమోషనల్ ఏమో. ఇప్పటికైనా కథలో ముందుకెళ్ళరా బాబు. అది చూసిన మన మంచి ఫాదర్ చాలా ఫీల్ అయ్యి డల్ అయ్యి అదే వాడికి 100 ఇవ్వాల్సింది అని ఆలోచిస్తూ హట్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చి అలా చచ్చిపోతాడు. అదేసారి కథకి పెద్ద ట్విస్ట్, అలా కూర్చున్నట్టే చచ్చిపోతాడు. ఆడియన్స్ షాక్, సెంటిమెంట్, ఎమోషనల్, థియేటర్ సైలెన్స్. చచ్చిపోయిన ఫాదర్ పట్టుకుని మన బాబు గారు నాన్నగారు ఒక మంచి పాట, నాన్నగారు ఒక మంచి పాట, నాన్నగారు ఒక మంచి పాట అంటాడు. కానీ ఆ చచ్చినోడు ఎలా మాట్లాడతాడు? ఆడు మాట్లాడు కదా, ఈడ నాన్నగారు ఒక మంచి పాట, ఒక మంచి పాట, ఒక మంచి పాట అని ఈడు చచ్చిపోతే ఇలాగ ఈడు చచ్చిపోతాడు మంచివాడు. సో హీరోకి ఏం చేయాలో అర్థం కాక అలా పైకి కిందకి మెట్లెక్కి దిగి 4 సార్లు అలాగా 2-3 నిమిషాల నుంచి 5 నిమిషాలు సీన్ కాడి దిగాలి. అలాగా మెట్లు ఎక్కాలి దిగాలి, పైకి చూడాలి దిగాలి, పైకి చూడాలి దిగాలి, పైకి వెళ్ళాలి దిగాలి, ఎలాగో 5 నిమిషాలు తిరిగిపోతాడు. ఆగాలి, నీకు నేను మరీ అంత ఎదలా కనబడుతున్నానా? లేకపోతే సచ్చినోడిని పట్టుకుని ఒక మంచి మాట నాన్నగారు అనడం ఏంటి? అలా పైకి కిందకి తిరగడం ఏంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారా నువ్వు సినిమాని?
బాబు గారు ఇక్కడ ఫాదర్ చచ్చిపోయినా మీరు ఏడవరు, ఎందుకంటే మీరు ఏడవకూడదు, మీరు అలా మెట్లెక్కి దిగాలి అంతే. ఎందుకంటే మీరు ఏడ్చారు అనుకో, నిజం సినిమాలో మీరు ఏడ్చారు ఏమైంది, పోయింది. అతిథి సినిమాలో మీరు ఏడ్చారు ఏమైంది, పోయింది. కాబట్టి మీరు ఏడకూడదు. కిందకి వెళ్ళి ఒక సినిమా పోవడానికి ఇది పోయినట్టే. సో ఎలా ఉంది సార్ ఇంటర్వెల్ ఇష్టం తిరిపోయింది కదా. ఇప్పటి వరకు మీరు ఏ సినిమాలో చూసుంటారు చచ్చిపోయిన ఫాదర్ ఒక మంచి మాట అని అడగడం కానీ, పైకి కిందకి మెట్లకి దిగడం కానీ, ఇలా ఎక్కడ మీరు చూసుంటారు. మరి తర్వాత ఎంతో అంత పెద్ద ఫ్యామిలీ, మరి ఏడుపులు, ఈయన లేకుండా మరి ఎలాగా ఏంటి బాధలు, ఇవన్నీ ఎన్నో ఎక్స్పెక్ట్ చేసి, ఎంతో ఎక్స్పెక్ట్ చేసి నెక్స్ట్ ఇంటర్వెల్ లో ఆడియన్స్ అందరూ ఫీల్ అయిపోతే బయటకు వస్తారు. నెక్స్ట్ ఏం జరిగిద్దా, నెక్స్ట్ ఏం జరిగిద్దా, మంచి ఫాదర్ చచ్చిపోయాడు, ఆ ఫ్యామిలీ అంతా ఏమైపోద్ది, ఫ్యామిలీ అంతా ఎంత ఏడుస్తారు, ఆ శవం మీద పడి ఎట్లా ఎట్లా రూధిస్తారు అనుకుంటున్నారు, అనుకుని ఆలోచిస్తూ ఉంటారు బయట ఆడియన్స్. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు చచ్చిపోయిన పెద్ద మంచి ఫాదర్ పట్టుకుని ఇంక మేళ ఫ్యామిలీ అంతా పట్టుకుని ఏడుపులు, సెంటిమెంట్, ఓన్లీ అట్లీస్ట్ లేడీ ఆడియన్స్ అయినా కనెక్ట్ అవుతారు. బాగుంది బాగుంది, కంటిన్యూ. చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది, నేను కూడా అలసిపోయాను. ఇంటర్వెల్ దగ్గర పార్ట్ 1 ఆపేద్దాం సార్. పార్ట్ 2 మనం అలా 2 లాగా, బాహుబలి 2 లాగా పార్ట్ 2 బ్రహ్మోత్సవం పార్ట్ 2 అని ఇంకొక వీడియో చేద్దాం సార్. ఎందుకంటే ఆడియన్స్ నన్ను కొట్టేలా ఉన్నారు, కాబట్టి ఇక్కడ టైం చేద్దాం సార్. మీరు ఓకే అంటే పార్ట్ 2 మళ్ళీ ఒక 4-5 రోజులు అప్లోడ్ చేద్దాం.